ఒకరిద్దరు లంగర ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు. అదేమన్నా పెద్ద స్కామా? దాన్ని అంతర్జాతీయ కుంభకోణం లెక్క చూపెడుతున్నారు. రేవంత్ చాతనైతే ఎవరిని లోపలేస్తావో లోపలై కేటీఆర్ ప్రజల అటెన్షన్ ను డైవర్ట్ చేయడానికే డ్రామాలు ఆడుతున్నారని విమర్శ. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఓ ఎంపీ ప్రజల అటెన్షన్ ను డైవర్ట్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ అంటూ డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ 10 లక్షల ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేయించారని నిన్న ఎక్కడో చూసినా. చేస్తే గీస్తే ఒకరిద్దరో లుచ్చాగాన్ల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకే మెరక గాని చేస్తే చేసి ఉండొచ్చు. దొంగలై లంగలై, ఎందుకంటే అది పోలీసుల పని. దానికి ఏదో అంతర్జాతీయ కుంభకోణం ఏదో జరిగినట్టు డ్రామాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే, తెలంగాణ ప్రజలకు ఫోన్ ట్యాపింగ్ అంటే ఉలికి పడకండి. దాదాపు ఎంపీల ఫోన్లు అన్ని ట్యాపింగ్ లోనే ఉంటాయి. కొండా విశ్వేశ్వర రెడ్డి గారి దగ్గరికి మేము పోయినప్పుడు, సార్ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చేస్తారట, నిజమేనా ప్రజాప్రతినిధుల అంటే, దాదాపుగా ఎంపీల ఫోన్ ట్యాపింగ్లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటది. ఎందుకంటే ఇది అఫీషియల్స్, ఇది ఎంపీలు అనేటోళ్ళు దేశ స్థాయిలో సేవలు అందించేటోళ్ళు. ప్రతి ఎంపీ ఫోన్ కూడా కేంద్రానికి సంబంధించిన నిఘాలోనే ఉంటది. ఇక అది పక్కన పెడితే ఇక్కడ కేటీఆర్ చెప్పింది నిజమే. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేల ఫోన్లన్నీ ట్యాపింగ్ చేయవలసిన అవసరం ఏం లేదు. కాకపోతే రాష్ట్రానికి ఏమన్నా చెడు చేయబోతుందని తెలిస్తే, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వీళ్ళేమన్నా అసాంఘిక కార్యక్రమాలకు కొందరు ఎమ్మెల్యేలు మంత్రులు పాల్పడుతున్నారనే సమాచారం ఈ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వస్తే, వాళ్ళు వాళ్ళ పరిధిలో ఐజీ గారికి, ఇంటెలిజెన్స్ చీఫ్ గారికి ఫోన్ చేసి పలానోడి మీద అనుమానం ఉన్నది, నిఘా పెట్టండి అంటారు. ఎస్, మా కరెక్ట్ పాయింట్ కి వచ్చింది కేసీఆర్. ఇప్పుడు దారిలోకి వస్తుంది కేటీఆర్ కరెక్ట్ పాయింట్ లేవనెత్తిన కేటీఆర్ గారు మీరు. ఎందుకంటే మీరు లంగాపాలు చేసి ప్రభుత్వాలను కూల్చేయాలని చూస్తే, లేకపోతే రేవంత్ రెడ్డి అసలు డ్రోన్ ఎగిరేసి కేసీఆర్ ఫామ్ హౌస్ మీద తిప్పాలంటే, మరి అది డ్రోను బాంబో, దాంట్లో బాంబులు పెట్టి నువ్వు వాళ్ళ ఇంటి మీద ఏది వేయాలనుకుంటున్నావో ఎవరికి తెలియాలి ఇవన్నీ? అసలు ఒక ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లకు డ్రోన్ వేయడం ఏంది? అక్కడ ఎవరైనా స్నానం చేస్తుండొచ్చు, ఇంకోరైనా అసలు ఏదని చేస్తుండొచ్చు, వాళ్ళ పర్సనల్ విషయాల్లో వాళ్ళు ఉంటారు, అది వాళ్ళ ఇల్లు. నీకేమన్నా కేటీఆర్ ఇంట్లోనో కేసీఆర్ ఇంట్లోనో సంఘ విద్రోహ చర్యలకు సంబంధించిన ఒక కార్యక్రమం జరుగుతుంది అన్నప్పుడు, ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నది, ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థ ఉన్నది, కోర్టులు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఉన్నది, నువ్వు ఇక్కడ వాళ్ళు పట్టించుకోకపోతే, కేసీఆర్ కుటుంబం అధికారంలో ఉన్నది కాబట్టి కేసీఆర్ ఇంట్లో జరిగే ఇల్లీగల్ కార్యక్రమాలు తెలివై బయటికి వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు, పోలీసులు పట్టించుకోవాలనుకుంటే కేంద్రం దగ్గరికి పోవచ్చు. ఇక్కడ ప్రతి దేశంలో కూడా అండర్ గ్రౌండ్ లో కొన్ని నిఘా సంస్థలు ఉంటాయి. కాబట్టి నువ్వు ఇక్కడ పట్టించుకోకపోతే ఎంపీవి నువ్వు ప్రధానమంత్రి మోదీ గారు కావచ్చు, నువ్వు నీకున్న రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నావు, నువ్వు పోయి రాహుల్ గాంధీ ద్వారా అక్కడ పార్లమెంట్ లో ఇక మొత్తం తెలంగాణలో ఇట్లా ఫోన్లు ట్యాపింగ్ చేస్తాను, ఇట్లా అరాచకం చేస్తాను అని చెప్పొచ్చు. నువ్వు ఎప్పుడైనా ఈ మనిషి పార్లమెంట్ పోయినావు? అసలు ఈ 5 సంవత్సరాల పార్లమెంట్ లో ఒక్కసారన్నా లేచి తెలంగాణ రాష్ట్రం సంబంధించి తెలంగాణ హక్కుల కోసం కొట్లాడిన ముఖమేనా నీది? నాకైతే ఎప్పుడు అనిపించలేదు, ఎప్పుడు కొట్లాడలే నువ్వు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ పాయింట్ లేవనెత్తండి కేటీఆర్ గారు, మీరు కరెక్ట్ పాయింట్ మాట్లాడిండ్రు. 100% లంగర ఫోన్లు, దొంగల ఫోన్లు ఎప్పుడు ట్యాపింగ్ లో ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం బీజేపీ కాంగ్రెస్ చేసిండ్రు. అసలు ఫస్ట్ దఫాలోనే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు కాకముందే బట్టి విక్రమార్క రైతుల కోసం అని పాదయాత్ర చేసి, అవును, మరి ఇప్పుడు ఇంతమంది రైతులు చచ్చిపోతున్నా కూడా ఇంకా కేసీఆర్ మౌనంగా చూస్తున్నాడు. ఎందుకంటే పోనీలే 3 నెలలే 4 నెలలే పోయి చూద్దామని. ఇంకా ఏమంటారు, అరే దీన్ని ఒక పెద్ద ఇష్యూగా ఫోన్ ట్యాపింగ్, మీకు అంత భయం ఎందుకు అవుతుంది? ఫోన్ ట్యాపింగ్ 100% రేవంత్ రెడ్డి చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన చేసే ఇల్లీగల్ కార్యక్రమాలకు దృష్టిలో పెట్టుకొని అప్పటి ప్రభుత్వం దాన్ని నిఘా కింద పెట్టుండొచ్చు. దాంట్లో తప్పేమున్నది? ఇప్పుడు కేటీఆర్ది పెట్టు, ఇప్పుడు కేసీఆర్ది పెట్టు. వాళ్ళేమో సంఘ విద్రోహ చర్యలకు పాల్పడతానులేమో, నా ప్రభుత్వాన్ని కూల్చేయబోతున్నామో అని నువ్వు కూడా పెట్టు.
పెట్టే ఉంటారు దొంగలు. ఖచ్చితంగా పెట్టే ఉంటారు. కాబట్టి ప్రతి ఎంపీ ఫోన్ నెంబర్ ట్యాపింగ్ లోనే ఉంటది. ఇది కొండ విశ్వేశ్వర రెడ్డి గారు నాతో చెప్పిండ్రు. అదే విధంగా కొన్ని అనుమానాలు వచ్చినప్పుడు కొందరు వ్యక్తుల పట్ల అనుమానాస్పదమైన అరే నా ఫోన్ కూడా ట్యాపింగ్ ఉండరా నాయన కొన్ని రోజులు, నా ఫోన్ కూడా ట్యాపింగ్ లో ఉన్నది కొన్ని రోజులు, నాకు తెలియదు. ఆఖరికి సిఐ గారు ఫోన్ చేసి చెప్పింది నీ ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నది జాగ్రత్త, నీ పర్సనల్ వ్యవహారాలు ఏమన్నా ఉంటే కొంచెం వేరే మాట్లాడుకో అని చెప్పింది. ఇక వాట్సాప్ కాల్ వాడుకున్నా నేను. కాబట్టి అనుమానం వాళ్ళకి ఏదైనా వస్తే ట్యాపింగ్ లో పెడతారు. చికోటి ప్రవీణ్ గారు చేయబట్టి నా ఫోన్ ట్యాపింగ్ లో పెట్టింది అది. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వాలకు కొంతమేర ఖచ్చితంగా వాళ్ళకు అధికారం ఉంటది. ఇగో ఇప్పుడు చైన్ స్నాకర్స్ ఉన్నారు, లేకపోతే క్రిమినల్ అత్యాచారాలకు పాల్పడేటోళ్ళు ఉంటారు. కొందరు ఫోటోలు మన పోలీస్ స్టేషన్ లో పెడతారు అనుమానాస్పద వ్యక్తులని, బోర్డు మీద పెడతారు, రౌడీ షీటర్లో పెడతారు, దొంగలే లంగలే పెడతారు. గట్లనే ఫోన్ ట్యాపింగ్ కూడా దొంగలే లంగలే పెట్టడంలో ఎలాంటి తప్పు లేదు.